ఫ్రెండ్స్ 2.5 months అయితే అవుతుంది నేను KTM Duke 200 కొనుక్కొని ఫస్ట్ సర్వీసింగ్ అయితే కంప్లీట్ చేశాను అన్నమాట. ఫస్ట్ సర్వీసింగ్ కాస్ట్ ఎంత అయింది ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ డెడికేటెడ్ గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మైలేజ్ టెస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో 1/2 లీటర్ పెట్రోల్ కూడా నేను నిన్న రాత్రి పెట్రోల్ బంక్ అయితే వెళ్ళి ఫిల్ చేయించుకున్నాను అన్నమాట. 1/2 లీటర్ వాటర్ బాటిల్ 1/2 లీటర్ పెట్రోల్ అయితే ఉంది. సో నా వెహికల్లో నేను ఈ పెట్రోల్ పోసి 1/2 లీటర్కి మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది చెక్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. దాన్ని బట్టి మనకు అర్థమైపోయింది 1 లీటర్కి మైలేజ్ ఎంత వస్తుంది ఏంటనేది. నేను లాస్ట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా ఇప్పుడు దాకా నేను 1468 కిలోమీటర్లు అయితే తిరిగాను. ఓడోమీటర్లు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ట్రిప్ ఏ ట్రిప్ బి రెండు కూడా నేను 0 చేసేసాను అనమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. కింద ఫ్యూయల్ గేజ్ దగ్గర కొద్దిగా పెట్రోల్ అయితే ఉందన్నమాట. ఆ పెట్రోల్ కూడా నేను పైప్ ద్వారా అయితే రిమూవ్ చేసేసాను. ఇప్పుడు నా వెహికల్లో పెట్రోల్ అసలు ఏమీ లేదు. వెహికల్ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ కూడా అవ్వట్లేదు అనమాట. 0 పెట్రోల్ అయితే ఇప్పుడు నా వెహికల్లో ఉంది. ఈ 1/2 లీటర్ పెట్రోల్ అయితే నేను అందులో పోసి రైడ్ చేస్తాను. దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎంత మైలేజ్ వచ్చింది 1/2 లీటర్కి అనేది. మీరు మాత్రం 1468 కిలోమీటర్లు అయితే ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకోండి. ఇప్పుడు గోప్రో వ్యూలో వెహికల్ని రైడ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వెహికల్ రైడ్ చేసే ముందు మీకు ఇంకొకసారి క్లియర్గా చూపించేస్తాను. ఓడోమీటర్ రీడింగ్ అయితే 1468 అయితే ఉంది. ఇది క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. ట్రిప్ 10 ఉంది, ట్రిప్ 20 ఉంది. సో ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాము. 1/2 లీటర్ పెట్రోల్ పోసాను కాబట్టి చూద్దాం ఎంత దూరం వీళ్ళు ఆగిపోయిద్దో. KTM Duke 200 మైలేజ్ వచ్చేటప్పటికి దగ్గరగా 35 కిలోమీటర్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం 1/2 లీటర్ పోసాం కాబట్టి దగ్గరగా 17 కిలోమీటర్స్ కానీ 18 కిలోమీటర్స్ కానీ మధ్యలో అయితే రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎంత దూరం వీళ్ళు ఆగిపోయిద్దో. నేను మొత్తం రైడ్ చేస్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో 1/2 లీటర్ పెట్రోల్ పోయికి ముందు కొంచెం పెట్రోల్ అయితే ఉందన్నమాట ఫ్యూయల్ ట్యాంక్లో. ఆ ఫ్యూయల్ మొత్తం తీసేటప్పటికి చాలాసేపు అయితే పట్టిందని చెప్పుకోవచ్చు. పెట్రోల్ తీసే కొద్దీ వస్తూనే ఉంది. మా ఇంట్లో ఒక చిన్న పైప్ అయితే ఉందన్నమాట. ఆ పైప్ ద్వారా అయితే నేను పెట్రోల్ అయితే రిమూవ్ చేశాను. సో దగ్గరగా 1.5 లీటర్ పెట్రోల్ అయితే నాకు వచ్చిందని చెప్పుకోవచ్చు. BS6 వెహికల్స్కి మైలేజ్ టెస్ట్ చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇందులో ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే ఉండిద్ది, కార్బొరేటర్ అయితే ఏమీ ఉండదు. పెట్రోల్ మొత్తం రిమూవ్ చేసి 1 లీటర్ పెట్రోల్ పోసి మైలేజ్ టెస్ట్ చేయాలన్నమాట. మొత్తం పెట్రోల్ తీయాలంటే మాత్రం చాలాసేపు అయితే పట్టిద్ది. నేను ఇవాళ మార్నింగ్ 1.5 లీటర్ అయితే పెట్రోల్ తీయడానికి దాదాపుగా 2 hours టైం అయితే పట్టింది నాకు. తీసే కొద్దీ వస్తూనే ఉందన్నమాట. లోపల మనకి ఫ్యూయల్ పంప్ అయితే ఉండిద్ది. ఆ ఫ్యూయల్ పంప్కి టచ్ అవ్వకుండా జాగ్రత్తగా అయితే పెట్రోల్ అయితే రిమూవ్ చేయాలన్నమాట. BS4 వెహికల్స్లో కార్బొరేటర్ అయితే ఉండిద్ది. ఆ కార్బొరేటర్ దగ్గర ఒక పైప్ అయితే ఉండిద్ది అనమాట. దాన్ని రిమూవ్ చేసేసి ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ మొత్తం అయితే మనము తీసేసేయచ్చు. అప్పుడు 1 లీటర్ పెట్రోల్ పోసేసుకొని మైలేజ్ టెస్ట్ చేయొచ్చు అనమాట. బట్ ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా BS6 కాబట్టి ఫ్యూయల్ ఇంజెక్టర్తో లభిస్తూ ఉన్నాయి కాబట్టి మైలేజ్ టెస్ట్ చేయడం చాలా కష్టం అనమాట. పెట్రోల్ అయిపోయేదాకా రైడ్ చేయాలి, లేకపోతే ఇట్లా పైప్ ద్వారా అయినా సరే పెట్రోల్ మొత్తం తీయాలన్నమాట. రెండు కూడా రిస్క్ అనే చెప్పుకోవచ్చు. పెట్రోల్ అయిపోయేదాకా రైడ్ చేశారనుకోండి, ఫ్యూయల్ పంపు పాడైపోయిందంటే మళ్ళీ మీరు డబ్బులు పెట్టి కొనుక్కొని వేయించుకోవాలి. సో అది ఒక ప్రాబ్లమే. పైప్ ద్వారా ఫ్యూయల్ రిమూవ్ చేయాలంటే మాత్రం చాలాసేపు అయితే పడుద్ది. మీకు నిజంగా చెప్పాలంటే చిరాకు అయితే వచ్చేసిద్ది అనమాట. ఇవాళ నేను అది ఫేస్ చేశానని చెప్పుకోవచ్చు. ఎనీవే, ఎంత కష్టమైనా సరే నేను మైలేజ్ టెస్ట్ చేస్తానని చెప్పి మీకు ప్రామిస్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను మీకోసం. కొంచెం సేపు ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాము. 2.5 months అయితే అవుతుంది కాబట్టి చిన్న ఓనర్షిప్ రివ్యూ అనుకోవచ్చు. ఫస్ట్ క్లచ్ గురించి మాట్లాడుకుందాము. రీసెంట్గా లాంచ్ చేసిన N150లో క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది అనమాట. బట్ ఈ వెహికల్లో క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది. అంత స్మూత్ అయితే ఉండదు. అదొకటి అబ్జర్వ్ చేశాను. ట్రాఫిక్లో క్లచ్ ప్రెస్ చేసి ఫింగర్స్ అయితే పెయిన్ వస్తాయి. ట్రాన్స్మిషన్ కూడా మీకు అంత స్మూత్ అయితే ఏమీ ఉండదు. రైడర్ 125లో ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గా ఉండేది. దీంట్లో అయితే కొద్దిగా హార్డ్గానే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. ఇదొకటి అబ్జర్వ్ చేశాను. సీట్ అయితే మాత్రం కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది. అంత స్మూత్గా అయితే ఏమీ ఉండదు. పిలియన్ రైడర్కి అసలు కంఫర్టే ఉండదు అనమాట. ఇన్నాళ్ళు నేను రైడ్ చేశాను కాబట్టి నాకు బాగా నచ్చినవి ఏంటంటే టైర్స్ బాగా నచ్చినాయి, సస్పెన్షన్ చాలా బాగుండిద్ది, బ్రేక్స్ కూడా చాలా బాగా పడతాయి అనమాట. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు ABS అయితే ఆఫ్ చేసుకోవచ్చు, సూపర్ మోటో ABS లాగా. హ్యాండిల్ కంఫర్ట్ కానీ రైడింగ్ కంఫర్ట్ కానీ ఈ వెహికల్ చాలా బాగుండిద్ది అనమాట. ఇవి నాకు బాగా నచ్చినాయి. ఇంకా కొన్ని రోజులు అయితే యూజ్ చేస్తాను. సెకండ్ సర్వీస్ అయితే కంప్లీట్ చేస్తాను. సెకండ్ సర్వీసింగ్ కాస్ట్ ఎంత అయిందనేది డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. అప్పుడు నేను మీకు క్లియర్గా ఓనర్షిప్ రివ్యూ అయితే ఇస్తాను అనమాట. దాని ప్రకారంగా మీరు KTM వెహికల్స్ కొనుక్కోవాలా వద్దా అని చెప్పేసి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ వెహికల్లో 1/2 లీటర్ పెట్రోల్ అయితే పోసాము. 1/2 లీటర్ అయిపోయేదాకా మనం ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళాలన్నమాట. నేను తెనాలి నుంచి నందివెలుగు దాకా అయితే వెళ్తున్నాను. 7 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది. అక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి నేను గుంటూరు వైపు అయితే వెళ్తాను. చూద్దాం ఎంత దూరం వెళ్ళి ఆగిపోయిద్దో. ఈరోజు సండే అనమాట. మార్నింగ్ అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈవినింగ్ అయితే నేను హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ రివ్యూ చేయడానికి. ఇంకొక 1 వీక్ నుంచి 10 days లోపు మీకు మన ఛానల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తాయి. ఒక 2 days అయితే హైదరాబాద్లోనే ఉంటాను. దాని తర్వాత రిటర్న్ అయిపోతాను. ఈ వెహికల్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ వీల్స్తో లభిస్తూ ఉంది కదా. ఆరెంజ్ కలర్ వీల్స్ కన్నా బ్లాక్ వీల్సే చాలా బాగుంటాయి KTM Duke 200కి.
ఫ్యూచర్లో ఆ వీల్స్కి బ్లాక్ కలర్ వేపించడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ వేపిస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో అయితే రికార్డ్ చేస్తాను. కాస్ట్ ఎంత అయింది ఏంటనేది మీకు అప్డేట్ చేస్తాను. అలాగే ఈ వెహికల్ ఆరెంజ్ కలర్తో లభిస్తూ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీరు ఆరెంజ్ కలర్ చూస్తున్నారు కదా, ఈ కలర్ కన్నా వైట్ కలర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు డ్యూక్ 390 వైట్ కలర్లో చూస్తానికి చాలా బాగుండేది అనమాట. ఆ కలర్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. బట్ మనకి డ్యూక్ 200 రెండు కలర్స్లోనే లభిస్తూ ఉంది కాబట్టి నేను ఆరెంజ్ కలర్ పర్చేస్ చేశాను. లేకపోతే వైట్ కలర్కి ఖచ్చితంగా వెళ్ళామని అనమాట. కుదిరితే వైట్ కలర్ వ్రాఫింగ్ అయితే చేపిస్తాను. అప్పుడైనా సరే కొద్దిగా వైట్ కలర్ లాగా అయితే కనిపిస్తూ ఉండిద్ది. కొంచెం మోడిఫికేషన్ చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చేపిమంటారా వద్దా లేకపోతే ఇట్లాగే యూజ్ చేయమంటారా అని చెప్పేసి కింద కామెంట్స్ అయితే చేయండి. రీసెంట్గా నా వెహికల్కి స్టిక్కర్స్ అతికిచ్చాను కదా, చాలా మందికి నచ్చలేదు. వెహికల్ మొత్తం పాడైపోయింది బ్రో, స్టిక్కర్స్ అతికిచ్చి పాడు చేసామని చెప్పేసి కొంతమంది కామెంట్స్ అయితే చేశారనమాట. సో నాకు కూడా కొద్దిగా ఓవర్గా అనిపించింది. అయినప్పటికీ ఎప్పటి నుంచో దాచుకున్న స్టిక్కర్స్ అనమాట, అతికిచ్చేసాను. ఒక 2 days తర్వాత ఒక 4-5 స్టిక్కర్స్ దాకా అయితే నేను రిమూవ్ చేశాను అనమాట. నాకే నచ్చలేదు తర్వాత చూసిన తర్వాత. కానీ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మాత్రం కంపాస్ స్టిక్కరు అలాగే ఎక్స్ప్లోర్ స్టిక్కర్ ఈ రెండు మాత్రం అలాగే ఉంచాను. సో మనము ఫ్యూచర్లో ఈ వెహికల్ మీద కొన్ని వ్లాగ్స్ అయితే రికార్డ్ చేద్దాము, మోటో వ్లాగ్స్ లాగా. ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలా వెహికల్స్కి సంబంధించిన రివ్యూస్ అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి అనమాట. అప్లోడ్ చేస్తాను 1 by 1 అయితే మీకు మన ఛానల్లో మొత్తం అయితే వస్తాయి. కానీ మైలేజ్ టెస్ట్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేయను. ఎందుకంటే షోరూమ్కి వెళ్ళగానే వాళ్ళు వెహికల్ ఇస్తారు, ఆ వెహికల్లో ఉన్న పెట్రోల్ మొత్తం రిమూవ్ చేసి 1 లీటర్ పెట్రోల్ పోసి మైలేజ్ టెస్ట్ వీడియో చేయాలంటే మాత్రం చాలా టైం అయితే పట్టిద్ది. సో నేనైతే ఆ వీడియోస్ అయితే చేయలేను. కానీ ఎస్టిమేటెడ్గా ఎంత మైలేజ్ వస్తుందని చెప్పేసి నేను నా వీడియోస్లో అప్డేట్ చేస్తాను. దాని ప్రకారంగా మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయండి. BS4 వెహికల్స్ అయితే ఖచ్చితంగా చేసేవాడిని, కానీ BS6 వెహికల్స్కి చేయడానికి కుదరట్లేదన్నమాట. ఇది నా సొంత వెహికల్ కాబట్టి ఫ్యూల్ అయిపోయేదాకా తిరిగి మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యాక్సిలేటర్ ఎంత ఇస్తున్నా సరే వెహికల్ అయితే ముందుకు వెళ్ళట్లేదు. అంటే ఇన్నిట్లో పెట్రోల్ అయితే అయిపోయిందనమాట. ఓ పక్కన ఆపేసి రీడింగ్ ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను. అలాగే ఇంజిన్కి సంబంధించిన మాల్ ఫంక్షన్ వార్నింగ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 1484 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆగిపోయింది. ట్రిప్ 1లో చూసుకున్నట్లయితే 16.8 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది. అలాగే ట్రిప్ 2లో చూసుకున్నా సరే 16.8 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే, స్టార్టింగ్ ఓడోమీటర్ రీడింగ్ వచ్చేప్పటికి 1468 కిలోమీటర్లు అనమాట. మనం చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత వెహికల్ ఆగిపోయింది. వెహికల్ ఆగిపోయినప్పుడు ఓడోమీటర్ రీడింగ్ వచ్చేప్పటికి 1484 కిలోమీటర్లు. సో మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 16 కిలోమీటర్లు అయితే మైలేజ్ వచ్చిందనమాట. హాఫ్ లీటర్కి మనం లీటర్కి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 16 + 16 32 కిలోమీటర్లు అయితే మైలేజ్ అయితే వస్తుందన్నమాట నా వెహికల్ అయితే. సో మీలో ఎవరైనా సరే KTM డ్యూక్ 200 కొనుక్కొని వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 32 కన్నా ఎక్కువ వస్తే కింద కామెంట్ అయితే చేయండి. 32 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను. అలాగే నేను సింగిల్ గానే రైడ్ చేశాను. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ అయితే ఎవరు లేరనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా KTM డ్యూక్ 200 కి సంబంధించిన మైలేజ్ టెస్ట్ వీడియో అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.